హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు ఇది మనం చూసుకున్నట్టయితే ఆర్ఎన్ఎస్ కాలనీ ఆర్ఎన్ఎస్ కాలనీలో 14 డివిజన్. మరి డివిజన్ 14 డివిజన్లో ఇది 30 నెంబరు, అంటే 30 ఫీట్ రోడ్. ఇది 30 ఫీట్ రోడ్ సర్వే నెంబర్ వచ్చేసి 46, 49, 50 వస్తుంది. ఇది అక్రమ కట్టడాలు 150 గజాలు కట్టిరు. ఏమంటే ₹1 కోటి ప్రాపర్టీ. అయితే వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఇది మన బ్యాక్ సైడ్ చూపిస్తున్నాం, మనం ఇది వెనకదికి చూపిస్తున్నాము. బోడుప్పల్ మున్సిపాలిటీ డివిజన్లో అక్రమ కట్టడాలుగా తవ్వుతే పెంకలేనట్టే. ఈ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ఉండదు అది. ఇక మనం ఇప్పుడు గతంలో ఎన్నో చూపెట్టినాము. దాంతో పాటు ఆర్ఎస్ కాలంలో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏ రకంగా దీనికి ఇచ్చారు పర్మిషన్? ఇది కబ్జా, ఆల్రెడీ కబ్జా. ఇది రోడ్డు, సీసీ రోడ్డు మీద అనేది 150 గజాలు కట్టి మీకు బ్యాక్ సైడ్ మీద కాలేపక్క ఉంటుంది కాలేపాకం అంటే ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాము. విషయం ఏంటంటే, ఇట్లాంటి బోడుపల్లి డివిజన్లు చాలా అక్రమ కట్టడాలు మేము చూపెట్టి మా కాష్టకు వస్తుంది, కానీ నాయకులు మాత్రము చీమ గుట్టినట్లేదు. ఇక నాయకులు అంటే కొలువు దిగిపోయి కొలువులు లేరు. కానీ మరి ఇప్పుడు మన కమిషనర్ గారు ఏం చేస్తారు అన్నట్టు, వాళ్ళ దృష్టికి పోలేదా? మరి కమిషనర్ దృష్టికి పోలేదా? మరి టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళంతా లంచాలకు అమ్ముడు పోయి యాగం చేస్తారు అన్నట్ట. ఇంత భారీ ఎత్తున 150 గజాలు ₹1 కోటి ప్రాపర్టీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంచెం మనం ముందుకెళ్ళి చూపిస్తాం, మీకు అట్లా చూస్తూనే ఉండండి. ఇది బ్యాక్ సైడ్ కదా, ముందు చూపిస్తా, వెయిట్ చేయండి. ఇంతకుముందు మనం మాట్లాడాం కదా, ఇది బ్యాక్ సైడ్ మనం సీసీ రోడ్ అన్నాం కదా, 30 ఫీట్ రోడ్ అని. ఈ 30 ఫీట్ రోడ్లో ఈ కాలేజ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఈ కాలేజ్ కట్టేటప్పుడు ఈ కాలేజ్ వాళ్ళే ఇది అమ్మీరు కట్టిది అయిపోయింది. ఈ కాలేజ్ కట్టేటప్పుడు ఈ సీసీ రోడే. ఇంతమంది బ్యాక్ సైడ్ చూపెట్టాను మీకు, వాళ్ళు చెప్తున్నా మీకు. ఇది 30 ఫీట్ రోడ్. ఈ 30 ఫీట్ రోడ్లోనే ఇది కబ్జా అయిపోయింది. కబ్జా చేసి కట్టేసారు. కలర్స్ కూడా వేసి చూడండి, దాని స్పీడ్గా. ఇది దాదాపు అన్ని పేపర్లు వచ్చి జరిగింది. అన్ని పేపర్లు వచ్చింది, ఎలక్ట్రానిక్ ఛానల్ వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పెద్ద ఛానల్ కూడా ఈ బిల్డింగ్ గురించి, ఇక్కడ అక్రమ కట్టడాలని కూడా మాట్లాడిపించడం జరిగింది. దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ లేకుండా మున్సిపాలిటీ సిబ్బంది నడుస్తుంది. అట్ ద సేమ్ టైం కమిషనర్ మేడం కూడా దీన్ని కూల్చేయాలని అన్నా కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం కట్నాలు కానుకలు తీసుకొని తెలియదు, కానీ వాళ్ళు దీన్ని ఆపుతారని మనకు సమాచారం వచ్చింది. టౌన్ ప్లాన్ వాళ్ళు ఇలాకు పర్మిషన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిర్రు, కానీ కమిషనర్ మేడంకు దృష్టి పోయే వరకు దాన్ని తీసేయాలి, రోడ్డు కాదు అన్నారు అని సమాచారం వచ్చింది. మేడం కూడా అన్నదట తీసేయాలని. కానీ టౌన్ ప్లాన్లోకి అంతగానే ఏమి ఇంట్రెస్ట్ దీనిపైన? లంచాలు తీసుకున్నారు ఏమన్నా? టౌన్ ప్లాన్ టీపీఓ కానీ లేకపోతే టౌన్ ప్లాన్ టీమ్ కానీ ఎందుకని దేనికోసం కొలగొడతలేరు? ఇది బాజాప్తా ఇది రోడ్ అని మనకు దీని లైట్ పేపర్ మన ప్లాన్లో కూడా ఉన్నది. ప్లాన్లో కూడా ఇది 30 ఫీట్ రోడ్ అని ప్లాన్లో కూడా ఉన్నది. ఇంత అక్రమాలు కట్టడాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అన్నట్టు? ఎందుకు చూడకుంటారు? దేనికోసం ఉంటారు అన్నట్టు? భారీ ఎత్తున కట్నాలు ముడుతున్నాయి అన్నట్ట. మరి అదే అనిపిస్తుంది. అసలు చూపెట్టండి. ఇప్పుడు మనం ఇంతకుముందు బ్యాక్ సైడ్ అంటే ఇట్లా చెట్టు కనిపిస్తుంది కదా, ఆ వెనక దిక్కు, ఆ వెనక సీసీ రోడ్డు ఇది వస్తుంది. ఈ 30 ఫీట్ రోడ్డు, ఈ 30 ఫీట్ రోడ్ స్ట్రేట్ వస్తుంది. ఇది క్లోజ్ చేసారు. ఇది పరిస్థితి ఇక్కడ. దీనిపైన కమిషనర్ గారు, మేడం గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. మీ దగ్గరికి మీడియా మిత్రులు కూడా చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది. అది కూడా మాకు సమాచారం వచ్చింది. దీనిపైన మీరు దీన్ని కూల్చేస్తుంటే కూడా కొంతమంది అడ్డుపడుతున్నారు అని కూడా మనకు సమాచారం వచ్చింది. కానీ ఫస్ట్ మాత్రం టీపీఓ టీం, మున్సిపాలిటీ టీపీఓ టీం కానీ టౌన్ ప్లాన్ టీం కానీ దీనిపైన అక్రమ కట్టడాలపైన చాలా వచ్చింది. కూలగొట్టాలని కూలగొట్టాలన్నా కానీ అడ్డం వస్తున్నారు. దేనికి అడ్డం వస్తున్నారు అనేది మనకు నెక్స్ట్ స్టెప్స్ చూద్దాము. దేనికోసము కూలగొడతలేరు, ఎందుకు కూలగొడతలేరు, లంచాలు ముట్టినాయా వీళ్ళకు ఏందనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం కూడా అదే కేకే న్యూస్ సేమ్ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి టౌన్ ప్లాన్ టీపీఓ కానీ కమిషన్ మేడం కానీ అడుగు జరుగుతుంది. మరి గతంలో కూడా చాలాసార్లు పేపర్కి వచ్చింది, అన్ని ఛానల్లో చూడ జరిగింది, అన్ని ఛానల్ వచ్చింది. మళ్ళీ చెప్తాం, సర్వే నెంబర్ వచ్చేసి 46, 49, 50 30 ఫీట్ రోడ్ పరిస్థితి. ఇది కాలేజు, ఇది కూడా కాలేజే. మరి కాలేజ్ అంటే పిల్లలకు విద్య చెప్పేవాళ్ళు, మరి విద్య చెప్పేవాళ్ళే తప్పులు చేస్తే ఎట్లా? పిల్లలకు విద్య ఇచ్చేవాళ్ళు, విద్య నేర్పించే వాళ్ళు, వాళ్ళతో పిల్లలు స్టూడెంట్ డెవలప్ అయ్యేటోళ్ళు, మరి వాళ్ళే తప్పు చేస్తే ఎట్లా అని
నేను ఒక మీడియా పరంగా అడుగు జరుగుతుంది. ఒక 30 feet రోడ్డుని కబ్జా చేసి 150 గజాలు కబ్జా కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ కబ్జా చేసి కట్టుకున్నాడు. అదేంది? నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఏం జరుగుతుందో. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.